రూతుందిగా, రూతు పోలా. అప్పుడు అత్త అడిగింది, ఏమ్మా మీ తోడుకోళ్ళు పోతుంది, నువ్వు నా తోడుకోళ్ళు పోయిందని నేను కూడా పోమంటావా? చూసారండి, వింటున్నారు నా మాటలు? నా తోడి కోడలు పోయిందని నన్ను కూడా పోమంటావా? దానికి నాకేం సంబంధం? నేను వెళ్ళను. తోడు కోడలు వెళ్తే వాళ్ళ అమ్మ నాన్న పెళ్లి చేస్తారమ్మా, చక్కగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది పిల్ల పాపలతో. అంటే ఆ జీవితం నాకు వద్దు. ఆ అమ్మాయి పోయిందని నేను పోను, ఆ అమ్మాయి వెళ్ళిందని నేను వెళ్ళను. అత్త ఎంకరేజ్ చేస్తుంది, నీ తోడు కోళ్ళు పోయిందమ్మా, హ్యాపీగా బంధువుల దగ్గరికి తల్లిదండ్రుల దగ్గరికి నువ్వు కూడా పోమ్మని ఆశ చూపిస్తుంది. కానీ ఈ అమ్మాయి అంటుంది, నా తోడు కోడలు వెళ్ళిందని నేను పోను, అలాగనే నాతో రావద్దు, నువ్వు అనొద్దు. నీ దేవుడే చెప్పాలి మీరు, నీ జనమే నాకు దేవుడు కావాలి. తోడుకోళ్ళ పోయిందని, ఆడబిడ్డ పోయిందని, చెల్లెలు పోయిందని, అక్క పోయిందని, మామయ్య పోయాడని, బాబాయ్ పోయాడని కాదు, వాళ్ళు అది చేశారని నేను కూడా ఇది చేయాలని కాదు, మనుషులు ఎంచడం కాదు. నయోమి మనిషిని ఎంచి నీ తోడి కోడలు తన బంధువుల దగ్గరికి వెళ్ళింది, నువ్వు కూడా నీ బంధువుల దగ్గరికి వెళ్ళని మనుషులను ఎంచి చెప్తుంది. కానీ రూతు చిన్నపిల్ల అయినా వయసు తక్కువ అంటుంది, నాకు దేవుడు కావాలి. ప్రైజ్ ది లార్డ్. నాకు దేవుడు కావాలి. ఆలోచన చేయండి దేవుని బిడ్డలారా. ఒక్కొక్కను చూస్తే